అందరికీ నమస్కారం. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రకటించేదానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీ ద్వారా ప్రజలకి తెలియాలని. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడో ఓ రాజకీయ కార్యకర్తో భావాలు ప్రజలకు తెలియాలంటే ప్రజలకి వారికి మధ్యలో మీడియా ఒక వారధి. అందుకే మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేయాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకమైన కార్యక్రమం ఏమిటంటే నన్ను ప్రశ్నించవచ్చు. నా ఫోన్ నెంబర్, నా పేరు రెండు కూడా తెలియజేసి మీ ద్వారా ప్రజలకి తెలియజేసి ప్రత్యేకంగా దానికి వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇన్స్టాలో కానీ సోషల్ మీడియా వేదికగా అనేక రకాల గ్రూపులు సిద్ధం చేసి నన్ను ప్రశ్నించండి. అయితే దీని ఉద్దేశం ఏంటంటే నాకు ఒక ఆలోచన. ఓ ప్రజాప్రతినిధి దైవాంశ సంభూతులేం కాదు. ప్రజలందరూ కలిసి ఓటేస్తే, పార్టీ కార్యకర్తలు కష్టం చేస్తే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో, కార్పొరేటర్ గానో, సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో ఎన్నికవుతుంది. మరి ప్రజాప్రతినిధులు దైవాంశ సంభూతులుగా భావించి ఎవరికి వారు ప్రశ్నించే ఆలోచన ప్రజల్లో రాకూడదు అనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. అందుకే ప్రజల్లో కూడా ప్రశ్నించే తత్వం రావాలా. ముఖ్యంగా యువత రాజకీయాలకి దగ్గరగా రావాలా. యువత రాజకీయాలకు దగ్గరగా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ దేశం ఇంకా 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 ముందుకు సాగుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రజల్లో ముఖ్యంగా యువతలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలా, అది నాతోనే ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో నాతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా వెళ్ళాలా. ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఇదే విధంగా ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలా. ఎప్పుడైతే ప్రజల్లో ప్రశ్నించే తత్వం వస్తుందో, యువతలో ప్రశ్నించే తత్వం వస్తుందో, ప్రజాప్రతినిధుల్లో కూడా జవాబుదారీతనం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటుంది, నేల మీద నడిచే అవకాశం ఉంటుంది. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వెళ్ళి వినయ విధేయతలతో వంగి వంగి నమస్కారాలు పెట్టి ఆ ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలుగానో, ఎంపీలుగానో గెలిచిన తర్వాత, కార్పొరేటర్లుగానో, సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రజల్ని ప్రశ్నించకూడదంటే అది ధర్మం కాదు, ప్రశ్నించాల్సిందే. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ పిలుపునిస్తా ఉన్నా, నన్ను ప్రశ్నించవచ్చు. నా ఫోన్ నెంబర్ 8557999999 8557999999. ఫోన్ ద్వారా ప్రశ్నించవచ్చు, వాట్సాప్ ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నలు మంచి ప్రశ్నలు, సహేతువైన ప్రశ్నలు అని చెప్పి భావిస్తే ఆ ప్రశ్నల్ని వారు చెప్పిన సూచనల్ని, ఆ సలహాల్ని పరిష్కరించి బాధ్యత నేను తీసుకుంటా. ఒకవేళ నా పరిధిలో లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఒకవేళ అవి సరైనటువంటి ప్రశ్నలు కాదనుకుంటే ప్రశ్నించే వాళ్ళనే కూర్చోబెట్టుకుని ప్రశ్నించే వాళ్ళతోనే మాట్లాడి ఏ కారణంతో వాళ్ళు అడిగే ప్రశ్నలు సరైన ప్రశ్నలు కాదో వారినే ఒప్పించి మెప్పించేదానికి ఆలోచన చేస్తాను. ఎందుకని చెప్తున్నానంటే, ఓ ప్రజాప్రతినిధికి ప్రజలకి మధ్యలో కుటుంబ బంధం ఉండాలి. ఆ కుటుంబం బంధం ఉండాలంటే, ఆ ప్రజలకు చెరువు కావాలంటే ప్రజాప్రతినిధులు హుందాగా ఉండాలా. ప్రశ్నించే ప్రశ్నలను కూడా స్వాగతించాలా. కేవలం పూలు వేస్తే, శాలువాలు కప్పితే, బొకేలు ఇస్తే సంతోషపడి, ప్రశ్నిస్తే లేదు విమర్శిస్తే బాధపడతానంటే అది రాజకీయాల్లో కుదరదు. ఆ యొక్క ప్రశ్నల్ని ప్రశ్నించే వ్యక్తుల్ని, శక్తుల్ని నేను సహించనంటే అది వీలు కాదు. అందుకే ఇది నా సొంత ఆలోచన ప్రకారం వచ్చిన కార్యక్రమం. నా కార్యక్రమాన్ని నన్ను ప్రశ్నించవచ్చని నేనే ప్రకటిస్తున్నాను. అయితే మీరు అడగచ్చు, మీరు చాలా కాలంగా రాజకీయాల్లోకి ఉన్నారు, ఎందుకు ఇప్పుడు ఈ ఆలోచన మీకు వచ్చిందని. దానికి కారణాలు
3, 4 లేదా 3. ఇటీవల కాలంలో కొండాయిపాడు హరిజన వాళ్ళలో ఒక వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మా ప్రాంతంలో కరెంటు సమస్య ఉంది, తీరలేదు, ఎమ్మెల్యే గారు స్పందించండి అని చెప్పడం జరిగింది. మామూలుగా నేను దాన్ని సానుకూలంగా తీసుకున్నా. నేరుగా నాకు చెప్పొచ్చు కదా, సోషల్ మీడియాలో ఎందుకు మాట్లాడాడు అని నేను తీసుకోవాలా, సానుకూలంగా తీసుకున్నా. వెంటనే అధికారులతో మాట్లాడా, వెంటనే అక్కడ స్థానిక నాయకులు చెప్పి ఆ అబ్బాయితో కూడా మాట్లాడాం. సమస్య 24 గంటల్లో పరిష్కరింపజేసాం. పరిష్కరించిన తర్వాత ఆ వ్యక్తి చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకుని ఇదే కార్యాలయానికి వచ్చి నాకు అభినందిస్తే చాలా సంతోషం. ఇది ఒక కారణం. రెండోది, ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు మిత్రుడు షమీర్ ఖాన్ నా మీద కొన్ని విమర్శలు చేశారు. డీలిమిటేషన్లో మాట్లాడుతూ రూరల్ గురించి ఒక ఉదాహరణ చెప్పారు. బీవీ నగర్, గాంధీనగర్ కలిపారని చెప్పారు. నేరుగా నేనే షమీర్ ఖాన్కి ఫోన్ చేశాను. మీరు కావాలంటే షమీర్ ఖాన్ని విచారించుకోవచ్చు. ఫోన్ చేసి, షమీర్ భాయ్ ఇది జరగలేదు అంటే, డీలిమిటేషన్లో పొరపాటు జరగలేదా అంటే, ఖచ్చితంగా మాకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, మేము కూడా అభ్యంతరాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడ డీలిమిటేషన్లో మేము జోక్యం చేసుకోలేదు, ఇది వాస్తవం. అందులో నువ్వు చెప్పినటువంటి కారణం రూరల్ సంబంధించి గాంధీనగర్, బీవీ నగర్ కలిపింది పచ్చి అవాస్తవం. నీకు సమాచారం సరిగ్గా వచ్చినట్లేదు, సరి చూసుకో. ఒకవేళ నిజమైతే నేను తీసుకుంటా దాన్ని, కాదని చెప్పను. ఇదే కాదు, ఇంకా ఏదైనా నెల్లూరు రూరల్లో ఎక్కడైనా పొరపాట్లు జరుగుంటే కమిషనర్కి కాపీ ఇవ్వండి, నాకు కూడా కాపీ ఇవ్వండి, నేను కూడా మీ పక్షాన మాట్లాడతా. మీరేదో వేరే పార్టీ, మీరు ప్రశ్నిస్తే మేము ఎందుకు సమాధానం చెప్పాలా అన్న ఆలోచన వద్దని చెప్పడం జరిగింది. మరో కారణం, మూడో కారణం నిన్నటి రోజు జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 28వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి సోదరుడు తమ్ముడు మల్లి నిన్నటి రోజున గ్రీవెన్స్ కాబట్టి కమిషనర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇచ్చారు. తప్పులేదు, అర్జీ ఇచ్చి కింద పోస్టింగ్ కూడా పెట్టారు. ఇక్కడ నాయకులు పేపర్లకి ఫోటోలు ఇస్తున్నారు, వీడియోలు ఇస్తున్నారు, పని జరగట్లేదని. నేను వెంటనే ఆ మిత్రుడు మళ్ళీ ఫోన్ చేశాను. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు చేశాను. కారణం తెలీదు, నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే వాట్సాప్లో మీకు అందరికి కావాలంటే ఇక్కడ చూపిస్తా, వాట్సాప్ కూడా, ఆ యొక్క వాట్సాప్లో మెసేజ్ పంపించాను. మీ ప్రాంతంలో ఉండే సమస్యల వివరాలు నాకు పంపించినట్లయితే పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. 4వ కారణం, ఈ మూడు సంఘటనలతో ఇది బాగుందే, వాళ్ళు రాజకీయంగా నాకు ప్రత్యర్థులైన కొంతమంది, ఒక 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఒక వ్యక్తి ఏ పార్టీ కాదు, పౌరుడు, వీళ్ళు ప్రశ్నించిన విధానం, నేను స్పందించిన విధానం, దీన్నే ఒక కార్యక్రమంగా చేసి ఎలా ఉంటుందని చెప్పని నిన్నటి రోజు మధ్యాహ్నం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేందో దేవుడు ఆశీస్సులు అన్నట్టు నిన్న సాయంకాలం మరో సమస్య నా దృష్టికి వచ్చింది. ఏమిటంటే, నిన్న ఒక ఛానల్ వారు నాతో డైలీ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఒక వ్యక్తి కనుపట్టుపాడు దళిత వాడి నుంచి ఫోన్ చేసి, దళిత వాళ్ళలో ఈ యొక్క 3వసారి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క పని కూడా జరగలేదు అన్నారు. నాకు అర్థం కాలేదు నిజంగా. చరిత్ర ఎరుగని అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గం చూస్తూ ఉంది అంటే, మొత్తం చేశారంటే, మొత్తం చేయాలంటే చాలా కాలం పడుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, కాలువలు, ఈ సమస్యలు పరిష్కారం చేయాలంటేనే దాదాపు 1000 కోట్లు అవుతుంది, 1200 కోట్లు పని అవుతుంది. ఒక్క రోజులో, ఒక్క రాత్రిలో, ఒక్క 6 నెలల్లో, ఒక్క నెలలో అద్భుతాలు చేయలేము. కానీ ఇప్పటికే దాదాపు 200 కోట్లు అటు కార్పొరేషన్ కూడా, అంటే మిగతా అభివృద్ధి పనులన్నీ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే కావచ్చు, అన్నీ కలిపితే 658 కోట్లు. కానీ ఒక్క కార్పొరేషన్ నుడానిచ్చే దాదాపు 200 కోట్లు. ఎక్కడ 1200 కోట్లు, ఎక్కడ 200 కోట్లు. కానీ ప్రతి ప్రాంతంలో ఎంతో కొంత పని జరిగింది అని మాత్రం నేను చెప్పగలుగుతా. చేయాల్సిన చాలా ఉన్నాయి. ఇంకా కనుపర్తిపాడు దళితవాడ ఎందుకు జరగలేదు, అందులో గత ఎన్నికల్లో నాకు అండగా నిచ్చిన ప్రాంతం అని నేను విచారిస్తే రాత్రి నా విషయం తెలిసింది. నాకు ఎవరైతే చెప్పారో కనుపర్తిపాడు దళితవాడలో ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పని జరగలేదు, కనుపర్తిపాడు గిరిజన వాళ్ళలో జరిగింది, ఊర్లో జరిగింది, దళిత వాళ్ళలో జరగలేదని చెప్పని క్లారిటీ వచ్చింది. వస్తూనే నేను కానీ నా తమ్ముడు గిరి కానీ మేము భేషజాలకు పోలా. ఈరోజు ఉదయం 7 గంటలకి నా తమ్ముడు గిరి ఆ దళితవాడకు వెళ్ళి
గంట సేపు ప్రతి వీధి తిరిగి స్థానికులందరినీ కూర్చోబెట్టుకుని మీరు చెప్పింది విచారణ కోసం వచ్చాం, రాత్రే మాకు వాస్తవాలను తెలిసింది, అయినా ప్రత్యక్షంగా విచారణ కోసం వచ్చాను, ఖచ్చితంగా ఇక్కడ జరగరాని తప్పు జరిగింది, అందుకే సిగ్గుతో తల దించుకుని నేను మా అన్న కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మేమిద్దరం కూడా కనుపర్తిపాడు దళితవాడకి బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నామని చెప్పని ప్రజల ముందు తల దించుకుని గిరి చెప్పొచ్చాడు. మీడియా ద్వారా కనుపర్తిపాడు దళితవాడ సోదరులందరికీ సిగ్గుతో తల దించుకుని నేను క్షమాపణ చెప్తున్నాను. జరిగిన తప్పును సరిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు సాయంకాలం లోపు కనుపర్తిపాడు దళితవాడకి 50 లక్షల రూపాయల నిధులతో టెండర్లు పిలిచి తీరాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. అధికారులు అదే పని. అంటే గత 3 సంఘటనలు నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నాలో తయారు చేశాయి. ఒక్కొక్కసారి మన రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, ఇక్కడ ఎవరు శత్రువులం కాదు, రాజకీయ పోటీదారులు అంతే. మన రాజకీయ ప్రత్యర్థులైనా అవతల పార్టీ వాళ్ళైనా కొన్ని విమర్శలు చేసినప్పుడు కరెక్ట్గా ఆలోచన చేస్తే, ఒక పాజిటివ్ మార్గంలో ఆలోచన చేస్తే కొత్త కార్యక్రమాలు ఉపయోగపడతాయి, కొత్త కార్యక్రమాలు తయారవుతాయి. అందుకే నా మదిలోకి ఈ యొక్క కార్యక్రమాన్ని కల్పించే అవకాశం, నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నేను చేపట్టేదానికి అవకాశం కల్పించినటువంటి కొండాయిపాలెం వాసి ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు, దాసు, ఆయన ఏ పార్టీ కాదు. రెండోది వైసీపీ నాయకులు షమీర్ ఖాన్, మరో వైసీపీ నాయకుడు, రూరల్ వైసీపీ నాయకుడు మళ్ళీ, వారికి మీడియా పరంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్న ఛానల్లో ఏదైతే వచ్చిందో దాని ద్వారా ఆ ఛానల్కి, అదేవిధంగా కనుపర్తిపాడు దళితవాడకు కూడా ఒక మంచి ఆలోచనకి వచ్చిన వెంటనే మమ్మల్ని మేము రుజువు చేసుకునే అవకాశం దొరికింది. కాబట్టి ఇదే ఫందాలో ముందుకు సాగుతుంది. నా ఉద్దేశం ఒకటే, ఆరోగ్యవంతమైన రాజకీయాలు ఉండాలి. రాజకీయ విమర్శలు ఉండొచ్చు, కానీ ఆ విమర్శలు సహేతుకంగా ఉండాలి, అడ్డదిడ్డాలుగా ఉండకూడదు. మనం ప్రతిపక్షం, మనం అన్ని పార్టీలు మనం కలిసి హోందాయుత రాజకీయాలు చేస్తే, బాధ్యతాయుత రాజకీయాలు చేస్తే ప్రజలకి 10 రకాల మేళ్లు జరుగుతాయి అన్న ఆలోచనతో ఒక సానుకూల వాతావరణంతో ముందుకు సాగుతున్నాం. నా తండ్రి ఎమ్మెల్యే కాకున్నా, నా తాత మంత్రి కాకున్నా, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులున్న కుటుంబం కాకున్నా, ఈ జిల్లాలో విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, ఎస్వి యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పోరాటం చేసి ఎమ్మెల్యే అయినప్పుడు జిల్లా కేంద్రంలో 1కి 3 సార్లు నన్ను భారీ మెజార్టీలతో గెలిపించినటువంటి రూరల్ ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా కొత్తవి నేర్చుకుంటూనే పోవాలా, ప్రతిరోజు కూడా కొత్తవి తెలుసుకుంటూనే పోవాలా. రాజకీయాల్లో ఎవరు ప్రొఫెసర్లు కాదు, ఎవరు టీచర్లు కాదు, అందరూ విద్యార్థులే. తనకు తాను విద్యార్థి అనుకుంటే అది ఎవరైనా, రాజకీయ నాయకులు ఎవరైనా, నేను కానీ, నా చుట్టూ ఉండే నాయకులు కార్యకర్తలు కానీ ఎవరైనా సరే, అది మేలు చేస్తుంది. కానీ అలా కాకుండా ఒకసారి గెలిచేస్తానే నేనేదో అప్రచాణక్యుడిని, నేనేదో రాజకీయ ప్రొఫెసర్ని, ఆకాశాన్ని నుంచి ఊడిపడ్డాను, దైవం క్షమవుతుంది అనుకుంటే చరిత్ర క్షమించదు, దేవుడు ప్రకృతి అసలే క్షమించు, ప్రజలు అసలే క్షమించరు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నా, ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోండి, నిలదీసే తత్వం అలవాటు చేసుకోండి. ఈ దేశంలో ఉండే రాజకీయ ప్రతినిధుల్ని మీరు ఓట్ల ద్వారా ఎన్నుకుంటూ ఉన్నారు. ఎన్నుకొని మా పని అయిపోయింది అనుకుంటే సాధ్యం కాదు, ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ప్రశ్నించాలంటే సోషల్ మీడియా యుగంలో ఎక్కడికి రాబడలే. మీ కెమెరా, మీ చేతిలో ఉండే ఫోనే ఒక ఆయుధం. మీ చేతిలో ఉండే ఒక ఫోన్నే ఆయుధం చేసుకోండి. ముఖ్యంగా యువత పిలుపునిస్తూ ఉన్నా, ఓ యువత, ఎందుకు పిలుపునిస్తూ ఉన్నానంటే, ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన 1000 మంది యువత నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తానని చెప్పాడు స్వామి వివేకానంద. నరాలు కుళ్ళి ఎముకలు విరిగిన యువకుల్లారా చావండి, నెత్తురు రగిలే గుండెల యువకుల్లారా కదలండి, పదండి ముందుకు తోసుకుపోదా పైకి మా కవి శ్రీశ్రీ.
అలాంటి యువత ఖచ్చితంగా ఈరోజు ప్రజాప్రతినిధులైనా అధికారులైనా భారతదేశం మొత్తం, ఇది ఒక నెల్లూరు రూరలే కాదు, భారతదేశం మొత్తం ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోమని చెప్పని సవినయంగా పిలుపునిస్తూ ఉన్నా. దానికి ఒక రోల్ మోడల్లా 10 మందికి ఆదర్శంలా మీ అందరి సహకారంతో నెల్లూరు రూరల్లో నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నేనే ప్రారంభిస్తున్నానని తెలియజేసుకుంటూ 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీ అధినాయకత్వం నిర్ణయించాలి. అయితే ఓ శాసనసభ్యుడిగా నీ కోరిక ఏమిటంటే, ఓ శాసనసభ్యుడి భార్యగా మీ కుటుంబంలో కోరిక ఏమిటంటే, ఓ శాసనసభ్యుడి కుమార్తెలుగా వాళ్ళ కోరిక ఏమిటంటే, నేను కానీ, నా భార్య కానీ, నా కుమార్తెలు కానీ, నా ఇద్దరు అల్లుళ్ళు కానీ, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ అందరూ కోరుకునేది వచ్చే ఎన్నికల్లో, అందరూ ఆశించేది వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా అన్నది. ఇది మా అభిప్రాయం, నిర్ణయించేది నేను కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయాలంటే చేయాల్సిందే. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే గిరిధర్ రెడ్డి, లేదు కోటమిరెడ్డి సాయి వైష్ణవ్ అంటే కోటమిరెడ్డి సాయి వైష్ణవే. వీళ్ళు ఎవరో కాదు, మరొకరిని పెడతామంటే మేము సిద్ధం, దానికి ఎలాంటి అభ్యంతరంలా. అదే మహిళా కోటా కింద బీసీ రిజర్వేషన్ బీసీలకి వెయ్యాల ఆలోచన ఉంది. మా నందిమండలం భానుశ్రీ గారిని పెడతామంటే సంతోషంగా స్వాగతిస్తాం, దాంట్లో ఏం తేడాలా. మా తమ్ముడిని విధంగా కావాలని కోరుకుంటున్నాము, మా తమ్ముడికి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా భానుశ్రీ గారిని నేను కోరుకుంటాను, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. నిర్ణయించాల్సింది ఎవరు? అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. మీరు అడిగారు కాబట్టి, మా అభిప్రాయం చెప్పన్నారు కాబట్టి, గుండె లోతుల్లో నుంచి మీరు పదే అడుగుతూ ఉంటారు గుండెల మీద చేసుకుని మళ్ళీ సగ వదిలేశారంటారేమో. గుండెల మీద చేతులు వేసుకుని చెప్తూ ఉన్నాం, దాంట్లో రెండు ఆలోచన లేదు. మా అందరి ఆకాంక్ష వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పని, దాంట్లో రెండు ఆలోచన లేదు. కానీ పార్టీ ఇష్టం, పార్టీ నిర్ణయమే ఫైనల్, పార్టీ నిర్ణయం సుప్రీం. మా కుటుంబానికి రాసి పెట్టుందా? బయట వాళ్ళు రాకూడదా? ఏమో నెల్లూరు రూరల్ ఏమన్నా మా కుటుంబానికి రాసి పెట్టుందా? మాదేం మాధవరావు సింధియా ఫ్యామిలీ కాదు, మైసూర్ మహారాజా ఫ్యామిలీ కాదు, మాది ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ బ్యాక్గ్రౌండ్తో పెరిగినోడమే. ఈరోజు కాస్త జీవితంలో ఆ బ్యాక్గ్రౌండ్తో పెరిగినా కాస్త అన్ని రకాల కూడా స్థిమితంగా ఉన్న వ్యక్తుల్ని. నా సొంతం కాదు, పార్టీ ఇష్టం. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండోసారి ఏ విధంగా నెల్లూరు రూరల్లో 100కి 100 100% గెలిచాము, అదేవిధంగా ఈసారి కూడా 18 సర్పంచులు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, వార్డుని పెరిగితే 37 ఇంకా కూడా పెరుగుతాయని చెప్పని చెప్తున్నారు. నేను చూస్తా ఉన్నా, పత్రికల్లో చూస్తా ఉన్నా. ఇన్ని పెరిగితే మొత్తం 100%. రెండో నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ సార్ నాది ఒకే మాట. నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ సార్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి ఎమ్మెల్యే, నేను ఇంకొద్దిగా ఎమ్మెల్యేని. అదేవిధంగా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు వేదా రవిచంద్ర గారు, మేమందరం చక్కగా సమన్వయం చేసుకుని, అటు నారాయణ సారు, నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేదా రవిచంద్ర గారు సమన్వయం చేసుకుని, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో నెల్లూరు కార్పొరేషన్ 100కి 100% ప్రజల మన్నన పొంది గెలిచి, నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారి నెల్లూరు నుంచి మేము ఇచ్చే నిజమైన కానుక ఇదవుతుంది. దానికోసం ప్రతి ఒక్కరు కష్టం చేస్తాం. నేను కష్టం చేస్తా, నా తమ్ముడు కష్టం చేస్తాడు, నా కుమార్తెలు కష్టం చేస్తారు, నా భార్య కష్టం చేస్తుంది. మా భానుశ్రీ గారి దగ్గర నుంచి రూరల్లో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరం కష్టపడతాం. ఎందుకంటే ఈ ఎన్నికలు కార్యకర్తల్ని నాయకులు చేసే ఎన్నికలు కాబట్టి, జెండా మోసిన కార్యకర్తలకి మళ్ళీ కూడా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన, కష్టం చేసిన, ప్రజల్లో మద్దతు ఉన్న, ప్రజల ఆశీస్సులు ఉన్న అలాంటి వ్యక్తులకే కార్పొరేట్ టికెట్లు ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆశీస్సులతో నా వంతు ప్రయత్నాలు నేను చేస్తా. వారిని కార్పొరేటర్లుగా
సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా వారికి శ్రమ ఎక్కువ కాకుండా ఆ శ్రమ అంతా కూడా నేను తీసుకుని వారి కష్టంతో నేను ఎమ్మెల్యేనయ్యా. మేము వారి ఎన్నికల్లో కూడా అంతకు రెట్టించిన కష్టంతో నేను నా కుటుంబం మొత్తం కష్టం. జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా అన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు విమర్శలు చేయడం జరిగింది. దానిలో మా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఈ మార్పులు చేర్పులు, ఈ మతలబులు, ఈ జీవితంలో కోటమిరెడ్డి శ్రీధర్ తిట్టా అని కూడా అయిపోయింది. నేను దాన్ని కూడా సానుకూలంగా తీసుకుంటున్నా, వివరణిస్తున్నా, ప్రతివిమర్శ చేయదలుచుకోవాలా, వివరణిస్తున్నా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు బహిరంగ మీడియా ద్వారా మీకు చెప్తున్నా, నాకు అసలు దాని గురించి అవగాహన కూడా లేదు. డిలిమిటేషన్ గురించి అవగాహన కూడా లేదు, తెలుసుకోవాలని నేను ప్రయత్నం కూడా చేయను. ఎందుకనంటే అటున్నా ఇటున్నా ఎటున్నా అన్ని పార్టీలు ఉంటాయి. తెలుగుదేశం ఉంటుంది, వైసీపీ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి, న్యూట్రల్ ఉంటుంది. ఆడకెళ్ళి ఓట్లు ఎలా అర్థించాలా, ప్రజల గుండెలను ఎలా గెలుచుకోవాలా అన్న ఆలోచన తప్ప ఇలాంటి టెక్నికల్ విషయాల్లో పోవటం నాకు ఇష్టం ఉండదు. అయినా కూడా మా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. అంత మేధావి నేను కాదనైనా గోవర్ధన్ రెడ్డి గారు మీడియాకి ఇప్పుడు నా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆ డీలిమిటేషన్ ఏ విధంగా జరుగుతుందంటే నాకు ఇష్టం లేదని పూర్తిగా తెలుసుకోకుండా పోవడం కరెక్ట్ కాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయలే. నాకు అత్యంత నమ్మకస్తుడైనటువంటి షంసుద్దీన్ బాగా వారికి అనుభవం ఉంది, ఇంట్లో వారి ద్వారా స్టడీ చేయించా. వివరణ ఇచ్చేదానికి కూడా వారే వివరణిస్తారు అది ఏ విధంగా జరిగిందనే దానికి. అయితే నేనేమంటానంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని, మిగతా వైసీపీ నేతలందరినీ మీరు ఆహ్వానిస్తే, లేదా మీడియా ద్వారా మీరు ఓకే అంటే, మీరు ఆహ్వానించినా పర్వాలా, లేదా మీడియా ద్వారా మీరు ఓకే అంటే అధికారులు మొత్తం తీసుకుని ఓ శాసనసభ్యుడిగా నేనే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నేనే మీ ఇంటికి వస్తా, లేదు మీ జిల్లా కార్యాలయం రమ్మంటే కార్యాలయం వస్తా, నాకేం భేషజాలు లేదు, నీతో ఏందా మేము మాట్లాడేది అని మీరు అనుకుంటే అధికారులు మొత్తం కూడా మీకు వివరణ ఇస్తారు. అధికారులు మీరు కలిసి వివరణ తీసుకోవచ్చు. మీకే కాదు మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మరి మేము మతలబు చేసి ఉంటే అభ్యంతరాలు మేమెందుకు తెలియజేస్తాం. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కానీ, విజయన్న కానీ, చంద్ర కానీ ఎవరైనా సరే ఆహ్వానిస్తే, లేదు మాకు అభ్యంతరం లేదు అని మీడియా ద్వారా వాళ్ళు చెప్పినా స్వయంగా నేను అధికారులను తీసుకొని వారి ఇళ్ళకు కానీ, వారి పార్టీ కార్యాలయం కానీ నేను సిద్ధం వచ్చేదానికి. షమీర్ ఖాన్ ఆరోపిస్తేనే షమీర్ ఖాన్కు ఫోన్ చేసి వివరణ ఇచ్చినోడిని ఒక మాజీ మంత్రి, ఒక మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఒక ప్రస్తుత ఎమ్మెల్సీ ముగ్గురు కలిసి ఆరోపిస్తే ఎందుకు వివరణ? ఖచ్చితంగా వివరణిస్తాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా పొరపాట్లు జరగలేదా అని అంటే దాని నాకటి సమాధానం లేదు. పొరపాట్లు జరిగి ఉంటే నేరుగా అభ్యంతరాలు తెలియజేయమన్నారు, మేము కూడా అభ్యంతరాలు ఇచ్చాం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, సాంకేతిక కారణాలతో పొరపాటు జరిగి ఉండొచ్చు, లేక అధికారులు కొంత తెలిసి పొరపాటు జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. కానీ నేనైనా నారాయణ సార్ అయినా మేమిద్దరం, నారాయణ సార్ గారు ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు, హోందాయుత రాజకీయాలకి నారాయణ సారు పెట్టింది పేరు. అలాంటి నారాయణ సార్ అయినా నేనైనా అధికారులు చెప్పింది ఏమిటంటే పక్కాగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకి అనుగుణంగా చేయండి, పూర్తిగా డేటాబేస్తో పోండి, ఏదైనా పొరపాట్లు జరిగితే మీరు ఇబ్బంది పడతారు, మేము జోక్యం చేసుకోం ఆ అధికారులకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అధికారులు మా కమిషనర్ చాలా హుషారైనడు, తెలివైనడు. మా కమిషనర్ ఒక 2 అడుగులు ముందుకేసి ఎమ్మెల్యే గారు ఒకవేళ మీరు జోక్యం చేసుకున్నా మేము పొరపాట్లు చెయ్యం, మా అధికారులు పొరపాట్లు చేయనివ్వను, మీరు చెప్పినా కూడా నేను చేయనియను. ఎందుకు చేయనియనంటే రేపు తేడా వస్తే ఎలక్షన్ కమిషన్ కింద మా ఉద్యోగాలకు ఇబ్బంది. మీరు చెప్పారు జోక్యం చేసుకోవని, సంతోషం, మంచి ఎమ్మెల్యే మంచి మంత్రి
నారాయణ సార్ కూడా అదే చెప్పాడు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ మీరు ఒకవేళ జోక్యం చేసుకుంటాం, మాకు నచ్చినట్టు చేయాలన్నా కూడా మేము చెయ్యం, మా ఉద్యోగాలకు ఇబ్బంది. ఇది మా కమిషనర్ చెప్పిన మాట. ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు కూడా నిన్న వాళ్ళు మాట్లాడిన మాటల్ని మరో రకంగా మాట్లాడొచ్చు, అది రాజకీయ విమర్శ అవుతుంది. ఒక ఆయన్ని మాస్టర్ బ్రెయిన్, ఇంకొక ఆయన టీచర్ బ్రెయిన్. నేను వేరే పదం వాడచ్చు, ఒక పదం సమాధానం చెప్పొచ్చు, చెప్పే శక్తి నాకు కాడ ఉంది. కానీ చెప్పను దాన్ని పొందాగానే తీసుకుంటున్నా, స్వీకరిస్తున్నా, పొందాగానే సమాధానం చెప్తున్నా. ప్రతి విమర్శ చేయటంలో నేను చెప్పిన మాటకి నేను కట్టుబడి.